everyone, welcome to Mr. Competitive for Easy Learning. In this video, కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ డిస్కస్ చేయబోతున్నాము. మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లో మెంటల్ ఎబిలిటీస్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. సో అందులో మనకి వన్ ఆఫ్ ద టాపిక్గా కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది. వీ హ్యావ్ అదర్ టాపిక్స్ ఆల్సో, ఎలా అయితే బేసిక్ న్యూమరసీ కానీ, నంబర్ సిరీస్ కానీ, ఆడ్ మ్యాన్ అవుట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ద రీజన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ని ఫోకస్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే, మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, బీట్ బ్యాంక్ ఎగ్జామ్స్, బీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇప్పుడు మన గ్రూప్ 2 సిలబస్లో ఈ కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి, అండ్ ఈ కాన్సెప్ట్ చాలామంది టఫ్ అని ఫీల్ అవుతారు, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ కాన్సెప్ట్. కొన్ని చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ తెలుసుకోవడం వల్ల మీరు దాంతోపాటు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. సో దట్ ఆ టైంని వేరే టాపిక్ మీద మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ హైయెస్ట్ మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఆర్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే, చిన్న టిప్స్ ఆర్ ఇవి గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్. అండ్ ముందు వీడియోలోకి వెళ్ళే ముందు, మిస్టర్ కాంపిటేటివ్లో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్, అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి మన యాప్లో. ప్లేస్టోర్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని, ఇఫ్ యూ నీడ్ ఎనీ పర్టిక్యులర్ కోర్సెస్, నాట్ ఓన్లీ ఫుల్ కోర్సెస్, ఇండివిజువల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి, యూ కెన్ పర్చేస్. సో మూవింగ్ ఆన్ టు ద వీడియో, కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే కాదు, రీజనింగ్ టాపిక్స్ ఏదొచ్చినా కూడా మనము ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వెన్ వీ అటెంప్ట్ ద ఎగ్జామ్, వెన్ వీ అటెంప్ట్ ద క్వశ్చన్స్, ముందుగా చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ యొక్క ప్లేస్ వాల్యూ షీట్ అని ముందుగా మనం వేసుకోవాలి. A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి మనకి, రైట్? A నుంచి Z వరకు 26, వీ హ్యావ్ 26 ఆల్ఫాబెట్స్. 26 ఆల్ఫాబెట్స్ యొక్క నంబరింగ్ అనేది మనం వేసేసుకోవాలి. అంటే స్టార్టింగ్ ఏ అనేది ఫస్ట్ కాబట్టి 1 నుంచి నెక్స్ట్ 26 Z 26కి వస్తుంది కాబట్టి. సో ఇది నేను ఎందుకు వేసాను అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన థింగ్ అంతే, రీజనింగ్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మీకున్న రఫ్ షీట్లో ఫస్ట్ వెళ్ళగానే మీరు వేసుకోవాల్సింది ఇదే. A to Z ఫస్ట్ వేసేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, M తర్వాత మనకి N నుంచి ఇట్లా మొదలవుతుంది, N నుంచి మళ్ళీ 14, 15 సింగిల్ లైన్లో అయినా వేసుకోండి, ఇలా డబల్ లైన్లో అయినా వేసుకోండి. ఓకే, దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి, ఆర్ మీరు గుర్తుపెట్టుకోవాలి థింగ్ ఏంటి అంటే, మెయిన్ మనము ఎప్పుడైతే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటున్నామో, సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటి, A అంటే 1, B అంటే 2, C అంటే 3, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ వెళ్తుందో, సమ్ టైమ్స్ మనకి రివర్స్ ఆర్డర్ కూడా అడుగుతారు అనమాట. రివర్స్ ఆర్డర్ అనొచ్చు, లేదంటే ఆపోజిట్ ఆర్డర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎఫ్ యొక్క రివర్స్ ఆర్డర్ ఏంటి అన్నారు అనుకో, లేకపోతే G యొక్క రివర్స్ నంబర్ ఏంటి, రివర్స్ ఆర్డర్లో దాని యొక్క నంబర్ వాల్యూ ఏమిటి, దాని యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో G అనగానే మనం ఇక్కడ వేసుకునే విధానం బట్టి ఇక్కడ ఆపోజిట్ 20 అని చెప్పొచ్చు. కానీ ఇంకొక ట్రిక్ కూడా ఉంది. ముందు మీరు గుర్తుపెట్టుకోండి 27 అనే నంబర్. ఎందుకంటే మనము ఏదైనా ఒక నంబర్కి రివర్స్ ఆర్డర్ లేదా రివర్స్ వాల్యూని కనిపెట్టాలి అంటే, దీంట్లోంచి ఆ నంబర్ ఒరిజినల్ వాల్యూని మనం మైనస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పాను G వాల్యూ వచ్చేటప్పటికి 7 అని ఉంది. ఇప్పుడు మనం Gకి ఆపోజిట్లో Gని రివర్స్ చేసినప్పుడు, Gని రివర్స్లో వెళ్ళినప్పుడు, అంటే రివర్స్ అంటే చూడండి, Z అనేది 1 అవుతుంది, Z అనేది 1 అవుతుంది, Y అనేది 2 అవుతుంది, X అనేది 3 అవుతుంది, అలాగా A అనేది మనకి 26 అవుతుంది. ఈ విధంగా వచ్చే నంబర్స్లో G యొక్క నంబర్ ఏది అని అన్నప్పుడు 27 - 7 చేస్తే దీని యొక్క నంబర్ వచ్చేటప్పటికి 20 అవుతుంది. మీరు కావాలంటే ఇక్కడ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 వేస్తాను, 20 తర్వాత 21, 22, 23, 24, 25, 26 సరిపోయిందా? సో సీక్వెన్షియల్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో రివర్స్ ఆర్డర్ కనిపెట్టాలంటే ఈ 27, ఎందుకంటే మన ఆల్ఫాబెట్స్ అనేవి 26 వరకు ఉంటాయి కాబట్టి 26 కూడా క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి +1 ఒకటి తీసుకొని 27లోంచి ఒరిజినల్ వాల్యూని మనం మైనస్ చేస్తే దాని యొక్క రివర్స్ వాల్యూ అది అవుతుంది. ఈ వాల్యూ అడిగారు అనుకోండి, 27లోంచి 5 తీస్తాం మనం, 22 వస్తుంది. ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే ప్రతిదీ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకొని చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిక్.
సో ఈ ప్లేస్ వాల్యూ షీట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసేసుకుంటారు. దాని తర్వాత ఏం చేసారా, ఒకవేళ మీకు క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, ముందుగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఒక అజంప్షన్ చూద్దాం. ఓకే, లెటర్స్ మీద వస్తాయి, లెటర్స్ అనొచ్చు, లేదా మనం ఆల్ఫాబెట్స్ అనొచ్చు. వర్డ్స్ మీద వస్తాయి, నంబర్స్ మీద వస్తాయి, లేదంటే గ్రూప్గా వస్తాయి, గ్రూప్ సెట్ వైజ్ వస్తాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇంకా అదర్ థింగ్స్ మీద కూడా వస్తాయి. ఓకే, అదర్ టైప్స్. సో ఈ టైప్స్లో మనకి అండ్ సిరీస్ వస్తాయి, నంబర్ సిరీస్, లైక్ ఇంకా అన్ని నంబర్స్లోకే వస్తాయి. సో ఈ రకమైనటువంటిదే కాకుండా రకరకాలు వంటి వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ ద కోడింగ్ అండ్ డీకోడింగ్ విల్ కమ్. బట్ రిమెంబర్ దట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ ట్రిక్స్ చెప్పానో ఏదొచ్చినా కూడా మీకు ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ షీట్లోంచే ఇస్తారు, అంతకు మించి ఇవ్వరు. ఏదొచ్చినా కూడా అదే ఆర్డర్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ ఫాలోయింగ్ ప్యాటర్న్స్ బట్టి ఇస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్యాట్, లేకపోతే ఓకే లెట్స్ టేక్ క్యాట్. ఇఫ్ క్యాట్ ఈజ్ రిటన్ యాజ్ DBU, హౌ ఈజ్ డాగ్ క్యాన్ బి రిటర్న్ అంటారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమైందంటే సిరీస్ +1 అయింది. C తర్వాత +1 చేస్తే D, A తర్వాత +1 చేస్తే B, T తర్వాత +1 చేస్తే U. ఇప్పుడు ఇదే మనం ఇక్కడ సాల్వ్ చేస్తే D తర్వాత +1 చేస్తే E, O తర్వాత +1 చేస్తే P, G తర్వాత +1 చేస్తే H. ఈ విధంగా మనకి ఉంటాయన్నమాట క్వశ్చన్స్. ఓకే, సో నాట్ ఓన్లీ +1, మనకి ఎలా అడగచ్చు, ఒక్కొక్క అక్షరానికి +1 కూడా యాడ్ చేయొచ్చు, ఆర్ వీ కెన్ యాడ్ +2. సమ్ టైమ్స్ ఇట్ విల్ గో లైక్ +1 +2 +3 నెక్స్ట్ అక్షరానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుంటాం, B, D, F ఇది తీసుకున్నట్టయితే A +1 B. ఓకే, ఏకి +2 చేస్తే D, ఏకి +3 చేస్తే F. ఇన్ దిస్ వే ఇట్ విల్ గో అనమాట. సమ్ టైమ్స్ ఇట్ విల్, కొన్నిసార్లు మైనస్ కూడా అవుతుంది, -2 చేస్తాం, లేకపోతే -1 చేస్తాం. సమ్ టైమ్స్ ఇట్ విల్ ఎలా వస్తుంది, ఆర్డర్ డబుల్ అవుతుంది, రైట్, అంటే రివర్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ కెన్ బి రిటర్న్ యాజ్ ట్యామ్ అంటాం, అంటే ఎగ్జాక్ట్ రివర్స్ అయింది మొత్తం, ఇది రివర్స్ అయింది. ఇఫ్ మ్యాట్ ఈజ్ రిటర్న్ యాజ్ ట్యామ్, దెన్ ర్యాట్ ఈజ్, హౌ ఈజ్ ర్యాట్ రిటర్న్ అంటే TAR అంటాం. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఓకే, అండ్ ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ ఉండే వాల్యూస్ని మనకి క్వశ్చన్ అడిగేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే KLMN ఈజ్ రిటర్న్ యాజ్, దీనికి ఆపోజిట్ మనం తీసుకున్నట్టయితే కనుక, ఓకే, కేకి ఆపోజిట్ ఏమవుతుంది, మనం ఏం చెప్పాము, 27 - 11, ఇదే కాన్సెప్ట్. దీన్ని తీసుకున్నట్టయితే P. నెక్స్ట్ Lకి ఆపోజిట్ ఏముంది మనకి O, M, Mకి ఆపోజిట్ N, సారీ 1 సెకండ్, KLM, Mకి ఆపోజిట్ N. సో Nకి ఆపోజిట్ వచ్చేటప్పటికి అగైన్ 27 - 14 13 M వస్తుంది. ఈ రకంగా రాసాము అంటాం. సో ఆన్సర్ మొత్తం ఇక్కడే ఉంది. మీరు గమనిస్తే ఇక్కడ మీరు టఫ్గా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఈ రివర్స్ ఆర్డర్ వేసాడేమో అని మీరు గమనిస్తే నెక్స్ట్ ఇంకొక అక్షరం ఇచ్చి దానికి ఏమి వస్తాయి అంటే, బేసిక్గా ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ షీట్ మనం వేసుకున్నప్పుడు ఓకే దీని ఆపోజిట్లోవే అక్కడ వేసేసాడు కాబట్టి మనం దాన్ని ఆపోజిట్లోకి వేసేస్తాము. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ roller is written as TQNJCP, then docile can be written in that language, and how will docile will be written as in that language. ఇది ఇక్కడ ఏ విధమైనటువంటి కోడ్ దీనికి ఉందో డొకైల్కి ఇక్కడున్న ఆప్షన్స్లో మనం ఒక కోడ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, వాట్ వీ విల్ డూ అంటే, 1 సెకండ్, ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఏదైతే మనం ఆల్ఫాబెట్ షీట్ అనేది రాసుకున్నామో దాన్ని బట్టి చేద్దాం. 1 minute.
ఓకే, ఫర్ యువర్ కన్వీనియన్స్ నేను దీన్ని ఇక్కడ ప్లేస్ చేశాను, అక్కడ ఇందాకంతా రాసి ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమన్నారు, రోలర్ అన్నారు. ముందు మనం ఏం చేద్దాం, రోలర్కి ఏ విధంగా వాడు కోడ్ ఇచ్చాడో ఫస్ట్ రాసుకుందాం. ROLLER. రోలర్కి ఏ కోడ్ ఇచ్చారు, T, నేను ఇలా వేరే కలర్లో రాస్తాను, TQNJCP అన్నారు. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, DOCILE అన్నారు. సో మీరు ఇక్కడ గమనిస్తే ఆర్కి టీకి ఉన్నటువంటి సంబంధం మీరు చూడండి. ఓకే, ఆర్కి +2 చేస్తే మనకి టీ వస్తుంది, ఆర్కి +2 చేస్తే టీ వచ్చింది. OPQ +2 చేస్తే మనకి క్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎల్కి LMN, తర్వాత ఎల్కి +2కి అంటే +2 ఇన్ ద సెన్స్ 1 to సెకండ్ పొజిషన్ అనమాట. ఎల్ తర్వాత సెకండ్ పొజిషన్ కాబట్టి +2 చేస్తే మనకి ఎల్ వచ్చింది. సో ఇక్కడ వరకు లాజిక్ అర్థమైంది. మరి ఇక్కడ ఏమైంది చూడండి, ఎల్ తర్వాత ఇక్కడ ఎన్ వస్తే నెక్స్ట్ ఆ లాజిక్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎన్ఏ రావాలి, కానీ ఇక్కడ జే వచ్చిందంటే లాజిక్ మారింది. ఇక్కడ నుంచి చూద్దాం, ఎల్కి -2 చేస్తే జే వచ్చింది చూడండి. నెక్స్ట్ ఈ దగ్గర ఈకి సికి సంబంధం ఏంటి, ఈకి -2 చేస్తే సి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఆర్కి -2 చేస్తే పి వచ్చింది. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి ఫస్ట్ 3 లెటర్స్ +2 అయినాయి, నెక్స్ట్ 3 లెటర్స్ -2 అయినాయి. సేమ్ లాజిక్ వీ విల్ బి అప్లయింగ్ ఫర్ ద డొకైల్. సో ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటి, డీకి +2 చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది, ఎఫ్ +2 చేస్తాం. ఓకి +2 చేస్తే క్యూ వస్తుంది, సికి +2 చేస్తే ఈ వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మన లాజిక్ ప్రకారం -2 చేయాలి, ఐకి -2 చేస్తే జీ వచ్చింది, -2 చేస్తే జీ వచ్చింది. ఎల్కి -2 చేస్తే జే వచ్చింది, ఈకి -2 చేస్తే అగైన్ సి వచ్చింది. సో FQE GJC ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఉంటాయి, ఇంత కాంప్లికేటెడ్ ఉండవు. బట్ నేను మామూలుగా ఈ క్వశ్చన్ ఇట్లా ఉంటుందని చెప్పి నేను చూపించాను. మనకి చాలా ఈజీగానే ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద చేయగా లాజిక్స్ కొత్తవి మన మైండ్లో స్ట్రైక్ అవుతాయి, అవి మనకు గుర్తుండిపోతాయి. మల్టిపుల్ లాజిక్స్ కలిపి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఐ విల్ మేక్ ఫ్యూ వీడియోస్ ఆన్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, so this is it. Thank you so much for watching.